అందరికీ నమస్కారం. నిన్న కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ ద్వారా బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ ఒక అబద్దాలతో కూడుకున్నటువంటి ఒక చరిత్ర కలిగిన పార్టీ, అబద్దాలతో సమాజాన్ని తప్పుదారి పట్టించి 10 సంవత్సరాలు రాజ్యమేలి కనీసం ప్రజలు చీదరించుకున్న తర్వాత చీగొట్టిన తర్వాతనైనా కనీసం మార్పు వస్తుందని చెప్పి తెలంగాణ సమాజం భావించింది. అయినప్పుడు కూడా బుద్ధి లేకుండా, బుద్ధి రాకుండా వాళ్ళ అధినాయకుడు కేసీఆర్ గారి కాంచెల్లి కింది స్థాయి వరకు కూడా అన్ని అబద్దాలే. వాళ్ళు ఇంకా అనుకుంటారు మా యాస ద్వారా, మా భాష ద్వారా మళ్ళా తిరిగి ప్రజలు నమ్మిస్తాం అని చెప్పి ఒక చెడు ఆలోచన ఇంకా వాళ్ళ లోపల కనిపిస్తా ఉన్నది. చెప్పిందే చెప్పి ఒక అబద్దాన్ని 100 సార్లు చెప్పి నిజం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఆ పార్టీ ప్రజాదరణ కోల్పోయింది. ఆ పార్టీని ఎవరు పట్టించుకుంటలేరు. ఆ పార్టీ సింబల్ మీద పోటీ చేయడానికి అభ్యర్థులే కరువయ్యారు. ఉన్నోళ్ళందరూ అటు ఇటు చూస్తున్నారు. కానీ ఆ పట్టు కాపాడుకోవడం కోసము కరీంనగర్ వేదికగా తిరిగి అబద్దాలతో నమ్మించే ప్రయత్నం చేసిన విషయం వాస్తవం. మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టమైంది అలా. కానీ బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ అనేటువంటి పదాన్నే తొలగించిన తర్వాత టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిన తర్వాత తెలంగాణతో బీఆర్ఎస్ పార్టీ తెగదింపులు చేసుకున్నది. కేసీఆర్ గాని వాళ్ళ పార్టీ నాయకులకు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు వాళ్ళకు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, అప్పులపాలు చేశారు, బతుకులు నాశనం చేశారు. కాబట్టి ప్రజలు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అంటే ప్రజలు చీదరించుకుంటారు, వాళ్ళని వ్యతిరేకిస్తారని భావించే ప్రజల దృష్టి మళ్లించడానికి ఇవాళ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. మళ్ళా సేమ్ పాత పందాన్ని కొనసాగిస్తూ ఇలా నమ్మించే ప్రయత్నం. మొట్టమొదటి భద్రాచలం సంబంధించి 7 మండలాలను ఆంధ్రలో కలిపిరు అని చెప్పి మాట్లాడారు. కలిపింది ఎవరు? కేసీఆర్ కలిపాడు. కేసీఆర్ పనే అది. కలిపింది కేసీఆర్ పనే. అన్ని మూసుకొని కూర్చున్నారు ఆ రోజు. ఆఫ్టర్ ఆల్ 7 మండలాలు పోతే పోని అనేటువంటి మూర్ఖుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పుడు ముఖ్యమంత్రి. పోతే పోని ఆఫ్టర్ ఆల్ 7 మండలాలు అన్నాడు. దీనికి సంబంధించి 2014 జూలై 29వ తేదీన రెవెన్యూ సెక్రటరీ జేసీ శర్మ గారు జీవో విడుదల చేసిందా లేదా? మరి అప్పుడు ఏం చేసిండు? అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేసిండు? అప్పుడేమో ఆఫ్టర్ ఆల్ 7 మండలాలే. ఇప్పుడు మళ్ళా దాన్ని ఆ నేరాన్ని ఇంకోటి మీద నెట్టాలి. ఆ 7 మండలాలు కోల్పోవడానికి కారణమే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్. ఇది వాస్తవం. ఇది అప్పటి ఆఫ్టర్ ఆల్ 7 మండలాలు ఇప్పుడు అంత ప్రాముఖ్యత ఏం పడుతుంది? కల్లా
అప్పుడు భారతీయ జనతా పార్టీ మేము కూడా బాధపడ్డాం అప్పుడు. కానీ ముఖ్యమంత్రి వ్యవహారాల వల్లనే ముఖ్యమంత్రి వల్లనే జరిగింది. అదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అంటే పెడితే పెళ్లి కొడుతాడు, లేకపోతే సాగు కొడతాడు. మంచి చేస్తే నేనే చేసి అంటాడు. కానీ ఉల్టా అయిందని గొప్ప పక్కన నేను ఎక్కుతాడు. అనుకు పడేస్తాడు. అదే కథ సింపుల్ అనుకు పడేస్తా అయిపోయా. కాబట్టి ఆ విషయంలో తెలంగాణ సమాజానికి వాస్తవ విషయాలు తెలుసు. ఇప్పుడు మళ్ళీ పాతదేదో తోడి మళ్ళీ ఏదో ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్మరు. దాంతోపాటు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సింబల్ మీద పోటీ చేసినటువంటి అభ్యర్థి అపర మేధావి, స్వయం ప్రకటిత మేధావి, పాప నిజాయితీ పరుడు అట. సరే, నిజాయితీ పరుడుగా కరెక్టే, కానీ ఈ పేపర్లు వచ్చింది దీని మీద కేసీఆర్ ఎందుకు స్పందించలే? ఈ మేధావి ఎందుకు స్పందించలే? ఇది ఎవరి మీద అవినీతి ఆరోపణలు? ఈ ఆరోపణలు ఎవరి మీద వచ్చినాయి? ఎవరి అవినీతి మీద వచ్చింది? బోయిన్పల్లి ల్యాండ్కి సంబంధించి ఎందుకు మాట్లాడతలేరు? ధరణిని అడ్డగోలుగా వాడుకునేది ఎవరు? ఎవరు ఆస్తులు సంపాదించారు అక్రమంగా? ఇది అవినీతి కాదా? ఇది ఆయన అవినీతి పక్క పెట్టు. ఈ కేసీఆర్ అనే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రిగా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ హయాంలో. మన్మోహన్ సింగ్ గారు రాష్ట్ర ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇక యథా రాజా తదా ప్రజా, నేను దోసుకుంటున్నా, నాకు పోటీ మీరు దోసుకోని చెప్పి కేసీఆర్ జెండా గీసి పెట్టి రోడ్ల మీద పెట్టినప్పుడు ప్రభుత్వం అప్పుడు మంత్రులను, ఎమ్మెల్యేలు, నాయకులందరినీ. ఇలా కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ఆయన మీద నీ మీద ఆరోపణలు వచ్చినాయి. నువ్వు ఇంకోని నిజాయితీ నిజాయితీ పట్ల చెప్పే అర్హత నీకు లేదు. అసలు నువ్వు పెద్ద అవినీతి పరువు. నువ్వు ఈ కాళేశ్వరం ఇవన్నీ తర్వాత, తెలంగాణ దోసుకున్న తర్వాత, కానీ దానికంటే ముందు నువ్వు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నీ మీద సహారా కేసు మీద ఆరోపణలు వచ్చినా లేవా? ఈఎస్ఐ కేసు వచ్చిందా లేదా నీ మీద? ఇవన్నీ నీ మీద వచ్చిన ఆరోపణలు లేవని మీద. వీటి మీద ఇంతవరకు స్పందించలే. నువ్వే పెద్ద అవినీతి పరువు. నువ్వు ఇంకో నిజాయితీ గురించి నిజాయితీ అని చెప్పి నువ్వు సమర్థిస్తున్నావు దాన్ని. నేను కేంద్ర మంత్రి పదవి నుంచి ఎందుకు తీసేసి చెప్పు. అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నువ్వు మంత్రిగా, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నేను నిర్దాక్షిణ్యంగా మా మధ్యలో ఎందుకు తొలగించారు? తొలగించడానికి కారణమైంది నీ మీద వస్తున్న అవినీతి ఆరోపణలు గుర్తించే పొట్టుబడి పైసలు చంపుతున్నావు, పేదలను మునుస్తున్నావు, బడా వ్యక్తులకు కొమ్ము కాస్తున్నావు. నువ్వు కనీసం పార్లమెంట్కి వస్తలేవు. పార్లమెంట్ లో ఎంపీలు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తలేవు మంత్రిగా ఉండి. ఇటువంటి బస్సులో నీ అవినీతికి సంబంధించి గాని మంత్రులు అడిగే, ఎంపీలు అడిగిన క్వశ్చన్ సమాధానం ఇస్తలేవని చెప్పి ఆ ఎంపీలు ఫిర్యాదు చేస్తే నువ్వు పార్లమెంట్ రాగా తాగివంటే ప్రజలు నమ్మించినావు. బతుకులు మొత్తం సర్వనాశనం చేసినావు. నీ చరిత్ర ఇది. ఇది వాస్తవమా కాదా? నువ్వు చెప్పాలి దీని మీద. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు అవినీతి ఆరోపణ నుంచి వాస్తవమా కాదా? ఎంపీలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నువ్వు పార్లమెంట్ రాకుండా తాగివన్నది వాస్తవమా కాదా? అందుకే మన్మోహన్ సింగ్ గారు ఫోన్ చేసి నేను రాజీనామా చేయమని చెప్పిన తర్వాత 2 రోజులు టైంపాస్ చేసి ఈ అవినీతి ఆరోపణ నుంచి, నీ నిర్లక్ష్యం గురించి, నీ తాగుడు గురించి ప్రజల దృష్టి మళ్లించడానికి తెలంగాణ నినాదం తీసుకొచ్చింది వాస్తవమా కాదా? ఇది నీ చరిత్ర. ఇది మీ నాయకుల చరిత్ర. గట్లెందుకనగా ఈ కరీంనగర్ లో మీరు రోజు ఇక్కడ మీడియా మీరు అంతా చూస్తున్నారు. ఇప్పటికే 6 కార్పొరేటర్లు లోపడవేరు. 6 బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు జైల్లో ఉన్నారా లేదా? ప్రజలు ఎంత సంతోషిస్తున్నారు ఇవాళ. పోలీస్ యంత్రాంగానికి మేము హ్యాట్సాఫ్ చెప్తున్నాం. ఇక్కడ సిపి గారితో సహా ఈ భూ కబ్జాదారులను, ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి
ఈ వీళ్ళందరినీ లోపడేసిన ప్రజలు సంతోషిస్తున్నారు ఇవాళ. పోలీస్ పక్కా సపోర్ట్ ఇస్తాం మేము. ప్రజలందరూ పోలీస్ మద్దతు చెప్తున్నారు ఇవాళ. స్మార్ట్ సిటీ తెచ్చినట్టు స్మార్ట్ సిటీ తెచ్చినట నేను గతంలో కూడా అడిగిన. స్మార్ట్ సిటీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, వెంకయ్యనాయుడు గారు ఇచ్చారు. ఆ రోజు వెంకయ్యనాయుడు గారు నేను కార్పొరేటర్ ఉన్నప్పుడు బండి సంజయ్ ఆల్రెడీ వచ్చి రిక్వెస్ట్ చేసిండు, బండి సంజయ్ రావాలని చెప్పి. మీరు నన్ను పక్క పెట్టి మీరు పోయినాడికి బ్లఫ్ చేసి పోయినాడికి పోతే వెంకయ్య గారు ఏమన్నారు, బండి సంజయ్ ఆల్రెడీ రిక్వెస్ట్ చేసిండు, బట్ సంజయ్ కూడా రావాలి, మీరు సంజయ్ చెప్పకుండా వచ్చారని చెప్పి వెంకయ్య గారు చెప్పారు మీకు. ఇది అప్పుడు అధికారం నాకు చెప్పిండు. చెప్పిన తర్వాత నేను కూడా పోయిన తర్వాత అందరం కలిసి స్మార్ట్ సిటీ వచ్చింది. ఇచ్చింది ఎవరు? కేసీఆర్ ఇచ్చిండా? ఎవరు ఇచ్చింది? కేసీ ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. స్మార్ట్ సిటీ ఇచ్చినప్పుడు కేంద్రము 196 కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు నేను ఆరోపణలు చేసినట్టు మళ్ళీ డీటెయిల్ చెప్తున్నాను. వాళ్ళ కేంద్రము 196 కోట్ల రూపాయలు కరీంనగర్ కు ఇచ్చినప్పుడు అదనంగా మ్యాచింగ్ గ్రాంట్ రాష్ట్ర ప్రభుత్వం 196 కోట్ల రూపాయలు ఇవ్వాలి. కేంద్రము 196 కోట్ల రూపాయలు, దానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 196 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఇస్తే ఏం చేశారు మీరు? కేంద్రం ఇచ్చింది డైవర్ట్ చేశారు, రాష్ట్రం ఇచ్చేది ఇవ్వలేదు. ఇవ్వకపోవడం వలన కరీంనగర్ ప్రజలకు నష్టం జరుగుతుందని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన. సార్, కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్ చేసింది, కరీంనగర్కి ఇస్తలేరు పైసలు, కాబట్టి దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే వాళ్ళ చీఫ్ సెక్రటరీ గారు ఇవాళ ఏ రోజు ఆగస్టు 19, 2019 లా ఒక లేఖ రాశారు. ఎవరికి? రాష్ట్ర ప్రభుత్వానికి. కేంద్రం ఇచ్చినటువంటి నిధులను మీరు ఎందుకు డైవర్ట్ చేశారు, మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తారా ఇవ్వరా, మాకు వివరాలు ఇవ్వని చెప్పి 2019లో ఆగస్టు 19లో లేఖ రాస్తే రాష్ట్ర ప్రభుత్వం స్పందించలే. మళ్ళా నేను ప్రశ్న తీసుకొచ్చిన. సెకండ్ టైం మళ్ళా November 6, 2019 రోజు మళ్ళా లేఖ రాసింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి. మళ్ళా మాట్లాడే రిప్లై ఇవ్వలే. మళ్ళా మూడవసారి June 4, 2020 మళ్ళా లేఖ రాష్ట్రం మళ్ళా స్పందించలే. 3 సార్లు లేఖ రాస్తే కనీసం స్పందించలే రాష్ట్ర ప్రభుత్వం. తిరిగి అర్బన్ డెవలప్మెంట్ కమిటీ హైదరాబాద్ లో మీటింగ్ అయినప్పుడు నేను ఆ కమిటీ మెంబర్ కాబట్టి అరవింద్ కుమార్ గారు ఆ రోజు అర్బన్ డెవలప్మెంట్ స్టాండింగ్ కమిటీ మీటింగ్ వస్తే నేను ప్రశ్నించిన తర్వాత మినిస్టర్ రికార్డ్ అయింది. కేసీఆర్ కన్నా కళ్ళు దొబ్బితే పోయి చూసుకోవాలి, ఇక్కడ అపర మేధావి కళ్ళు దొబ్బితే పోయి చూసుకోవాలి, మీడియాలో కూడా వచ్చింది. ఆ రోజు కేంద్రం ఇచ్చే నిధులు ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు అంటే ఇస్తాం సార్ అన్నారు, ఇచ్చినామన్నారు, చూపెట్టు అంటే ముఖం నేలకేసిరు. ఆ రోజు లాస్ట్ నేను వార్నింగ్ ఇచ్చిన, మీరు ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. కేంద్రం ఒక మంచి ఆలోచనతో స్మార్ట్ సిటీ పథకాన్ని ప్రారంభించింది, కానీ కేంద్రం ఇచ్చిన డైవర్ట్ చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇస్తారా ఇయ్యారా అని చెప్పి నేను వార్నింగ్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇస్తాం సార్ అంటే ఎన్ని రోజులు ఇస్తారని చెప్పి అడిగిన. సార్ 1 వీక్ లోపల ఇస్తామన్నారు. 1 వీక్ లోపల మీరు ఇవ్వకుంటే ఇంట్రెస్ట్ తో సహా వసూలు చేస్తా అని చెప్పి నేను వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఆ రోజు కేంద్ర ప్రభుత్వ నిధులను ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇచ్చారు. మరి ఇన్ని రోజులు ఈ అపర మేధావి, ఈ స్వయం ప్రకటిత మేధావి కేంద్రం ఇచ్చేందుకు కేసీఆర్ దొబ్బిపోతే నిధులను దారి మళ్లిస్తే ఈ కేంద్రం ఇచ్చే లేఖ నీకు ముట్టింది కదా, నువ్వు ఎందుకు రిప్లై ఇవ్వకుండా ఆపినావు? స్మార్ట్ సిటీ నువ్వే వర్కచ్చు అంటున్నావు కదా. మరి నీ కేంద్రం ఇచ్చేందుకు దారి మళ్లిస్తే ఇన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నావు? ఏం బిక్కినావు ఇన్ని సంవత్సరాలు?
ఈ నిధులు ఏడిపోయినాయి? ఈ ఇంట్రెస్ట్ ఎందుకు వసూలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర? రాష్ట్ర ముఖ్యమంత్రి గల్లాబట్టి ఎందుకు అడగలే? నేనే పట్టుకొచ్చిన పోటీ కానీ స్మార్ట్ సిటీ, కానీ కేంద్రం నిధులతో దారి మళ్లిస్తున్నావు. కేసీఆర్ ఎందుకు దారి మళ్లిస్తున్నావు? కేంద్రం లేఖ రాస్తుంది, మన ఇజ్జత్ పోతుంది, కరీంనగర్ ప్రజలను అన్యాయం చేస్తున్నామని చెప్పి ఈ స్వయం ప్రకటిత మేధావి ఎందుకు మాట్లాడలే? ఈ నిధులు ఎట్లా వచ్చినాయి? బండి సంజయ్ స్మార్ట్ సిటీ స్టాండ్ కమిటీ మీటింగ్ లో బండి సంజయ్ కొట్లాడి వార్నింగ్ ఇస్తే ఇవాళ నిధులు స్మార్ట్ సిటీ నిధులు కేంద్రం ఇచ్చిన నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ వచ్చింది. నీ గొప్పతనం కాదు, మా గొప్పతనం. దీనికి సమాధానం ఇవ్వు. నేను తీసుకొచ్చినా అయినా బండి సంజయ్కి మాట్లాడే అర్హత ఉన్నది. నేను పక్కా లోకల్, నువ్వు లోకల్ కాదు కాబట్టి స్మార్ట్ సిటీ పైసలు వేనా పట్టించుకోవు. జాతీయ రహదారుల్లో కేంద్రం లేఖ రాసి పడతావు, దాని ప్రయత్నం చేయవు. నీకేమవసరం? లోకల్ కాదు కదా, నువ్వు విట్టువరి కాదు, ఇక్కడ ఉండటం కాదు. లక్షణంగా 1,00,000 ఓట్లతో ఓడగొట్టి నేను 1,00,000 మెజార్టీ నాకు ఇచ్చిర్రు. కేసీఆర్ చెప్పాలి, నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే 1,00,000 ఓట్లతో ఓడగొట్టిర్రు ఆ వినోద్ కుమార్ గారిని. నీ ముఖం పెట్టుకుని తిరిగిర్రు. నువ్వు ముఖ్యమంత్రి అప్పుడు నీ ముఖం పెట్టుకుని వినోద్ కుమార్ గారు ఓట్ల మీద తిరుగుతారు. ప్రజలు 1,00,000 ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించారు అని ఓడగొట్టారు. నీ ముఖం పెట్టుకొని తిరుగుతానే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. ఇప్పుడు నీ ముఖం చిల్లర రూపాయి అయిపోయింది. ఇది నీకు చూసి ఓడగొడతాడు. పాపం ఆయనకు 5-10 ఓట్లు పడతాయి వచ్చి ఆయనకు. కేసీఆర్ ముఖం పెట్టుకుంటే ఆయన ఓట్లు పడాయి. ఆయన తెలుసు, అది కూడా ఆయనకు తెలుసు. నాదే చక్కలేదు, నేనే లోకల్ కాదు. కాబట్టి ఆయన లోకల్ కాదు కాబట్టి లోకల్ ఇష్యూస్ మీద ఆయన పట్టింపు లేదు. రహదారుల విషయంలో గాని, స్మార్ట్ సిటీ విషయంలో గాని, ప్రజలకు న్యాయం చేసిన విషయంలో గాని దేనికోసం అంటే ఈ వలస పక్షి దేనికోసం అంటే కేసీఆర్ కుటుంబానికి దోషపెట్టడానికి, ఆయన దోచుకోవడానికి.